పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ రోడ్డెక్కింది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. ఆ పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో కదిలి వచ్చారు. అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆందోళనకు పూనుకున్నారు. ప్రభుత్వ తీరు మీద తీవ్రమైనటువంటి నిరసనను వ్యక్తం చేశారు. బాగానే ఉంది. కానీ మరి పార్టీ నేతలు శ్రేణులు ఇంత ఆందోళనలతో కదిలినప్పుడు ఆ పార్టీ అధినేత ఎక్కడున్నారు? ఆ పార్టీ అధినేత ఎక్కడా నిరసనలో పాల్గొనకుండా ఎందుకు ముఖం చాటేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డికి ఇదేం కొత్త కాదు. అధికారంలో ఉండగా పూర్తిగా తాడేపల్లిలో తన నివాసానికే పరిమితం అయిపోయారు అన్నది జగన్మోహన్ రెడ్డి మీద ప్రధానమైన అభియోగం. జనాలకి జగన్కి సంబంధం తెగిపోయింది అన్నది అసలైన ఓటమి కారణంగా అనేక మంది చెప్పే మాట. కానీ విపక్షంలో గడిచిన 2 ఏళ్లుగా ఆయన చేసిందేంటి? జనాల్లో ఆయన ఎంతకాలం ఉన్నారు? ఎప్పుడు జనం మధ్యకు వచ్చారు? జనం మధ్యకు రాకుండా పార్టీ ఎలా అభివృద్ధి చెందుతుంది? ఏడాది తర్వాత పాదయాత్ర చేస్తారు కదా, ఇక ఇప్పుడే అవసరమే ఉంది అనేటువంటి అభిప్రాయానికి వచ్చేసారా? ఇలాంటి అనుమానాలే కలుగుతాయి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పటికీ 4-5 సందర్భాల్లో ఇలా రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలిపించారు. రైతులకు సంబంధించినటువంటి అన్నదాత సుఖీభవ నిధులు ఇవ్వటం లేదని, విద్యుత్ ఛార్జీలు పెంచారని, ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయని, ఇలా వివిధ కారణాల మీద ఆ పార్టీ అనేక నిరసనలకు పూనుకుంది. ఈ అన్ని నిరసన కార్యక్రమాల్లో కూడా ఆ పార్టీ అధినేత ఎక్కడా కనీసం కూడా స్పందించిన దాఖలాలు లేవు. అంటే ఆ పార్టీ అధినేత నిరసన కార్యక్రమాలకు అతీతమా? ధర్నాలకు హాజరు కాకూడదా? ప్రతిపక్ష నాయకుడు ప్రజలతో కలిసి పోరాట కార్యక్రమాల్లో పాల్గొనడమే నేరమా? ఇలాంటి సందేహాలే ఎవరికైనా కలుగుతాయి. జగన్మోహన్ రెడ్డి 2 ఏళ్ల తర్వాత కూడా ఇంకా తన 5 ఏళ్ల పదవీ కాలం నాటి ధోరణిని ఏమాత్రం మార్చుకోలేదా అనే అనుమానం కలగక మానదు. ఎందుకంటే 5 ఏళ్ల పాటు ఆయన కార్యకర్తలకి ప్రజలకి ఖచ్చితంగా దూరం అయిపోయిన దానికి ప్రతిఫలం అనుభవించారు. ఇప్పుడు కూడా ఆయన అదే పందాను అనుసరిస్తున్నారు. ఈ 2 ఏళ్ల కాలంలో పట్టుమని 10 నియోజకవర్గాల వాళ్ళతో కూడా ఆయన భేటీ అయిన దాఖలాలు లేవు. భీమవరం, ఏలూరు, అద్దంకి ఇలా ఓ పుంజుడు అసెంబ్లీ నియోజకవర్గాల వాళ్ళని పిలిపించుకుని తన నివాసంలో భేటీ అయినట్టుగా ఒక ప్రకటన చేసి ఆయన ఒక స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోవడం మినహా వాళ్ళతో కలిసింది లేదు, మాట్లాడింది లేదు. ఎందుకు ఇలాంటి పరిస్థితి పార్టీకి దాపురించిందని వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్నది లేదు. ఇలా పూర్తి ఏకపక్ష ధోరణితో జగన్మోహన్ రెడ్డి ఇంకెన్నాళ్ళు సాగుతారు అన్నది కీలకమైనటువంటి విషయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబును కాదంటే మళ్ళీ తనకే అవకాశం, కళ్ళు మూసుకుంటే 3 ఏళ్ల తర్వాత మళ్ళీ పీఠం ఎక్కేస్తాం అనే భ్రమల్లో వైఎస్ఆర్సీపీ అధినేత ఇంకా ఉన్నట్టు కనిపిస్తోంది. ఆ భ్రమలు ఆయన్ని వీడుతున్నట్టుగా ఏమాత్రం కనిపించట్లేదు. అందుకే వైఎస్ఆర్సీపీ అధినేత ఈ పద్ధతిని అనుసరిస్తున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలిపించి ఆ పార్టీ ముఖ్య నాయకత్వం అంతా ఇళ్లకు ఆఫీసులకే పరిమితమైతే అది పబ్లిక్లో ఎలాంటి సందేశాన్ని ఇస్తుంది? ఏ సంకేతాన్ని పంపిస్తుంది? పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినప్పుడు నేరుగా అధినేతే రోడ్డు మీదకి వస్తే అప్పుడు వచ్చేటువంటి కవరేజ్ వేరుగా ఉంటుంది. అప్పుడు జనాల్లోకి ఆ విషయం మరింత సూటిగా వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది. చాలామంది గిట్టని మీడియా వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వచ్చి నిరసనలో పాల్గొంటే అంతో ఇంతో పాజిటివ్గానో నెగిటివ్గానో చెప్పాల్సిన పరిస్థితి దాపురిస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి అలాంటిది అవసరం లేదన్నట్టుగా, అదేదో కార్యకర్తల పని అన్నట్టుగా, తాను అన్నిటికీ అతీతమన్నట్టుగా వ్యవహరిస్తున్నటువంటి ధోరణి అత్యంత విస్మయకరంగా భావించాల్సి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఈ ధోరణితో సాగినంత కాలం ఆయన పార్టీ పుంజుకుంటున్నట్టు కనిపించొచ్చేమో, కానీ క్షేత్రస్థాయిలో బలపడేందుకు అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ప్రభుత్వ వ్యతిరేకతే ఎప్పుడు కూడా విపక్షంలో ఉన్నటువంటి పార్టీనే గెలిపిస్తుందని అనుకుంటే తమిళనాడు ఫలితాలు చాలా పెద్ద పాఠం అవుతాయి. తమిళనాడే కాదు, రేపొద్దున్న ఆంధ్రప్రదేశ్లో అలాంటివి పునరావృతమైన ఆశ్చర్యపడాల్సిన పని లేదన్నది జగన్మోహన్ రెడ్డి తెలిసి గ్రహించి గుర్తించి వ్యవహరించాల్సినటువంటి అంశం. కానీ ఆయనకి ఇదేమీ అవసరం లేదు. ఆయన అన్నిటికీ అతీతుడు. రాజకీయాల్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు చేయాల్సిన పనులేమి ఆయనకు పట్టవు. అందుకే ఆయన పార్టీ ఈ పందాన ఉన్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. రాజకీయంగా వైఎస్ఆర్సీపీకి ఎదిగేందుకు అధికార పక్షమే అనేక అవకాశాలు ఇస్తుంది. పుంజుకునేందుకు అనేక మార్గాల్ని అధికార పక్షమే వేస్తోంది.
కానీ వాటిని వినియోగించుకోవడంలో వైఎస్ఆర్సీపీ పూర్తిగా విఫలమవుతోంది. 2025లో మిర్చి పంటకు గిట్టుబాటు ధర లేదని, పొగాకు కొనుగోళ్లే జరగడం లేదని, మామిడి రైతు కుదేలైపోతున్నారని నేరుగా జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వెళ్ళారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేశారు. దాని ప్రభావం వైఎస్ఆర్సీపీలో ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆ పార్టీ శ్రేణుల్లో ధైర్యాన్ని ఇచ్చింది. ప్రభుత్వం అనేక ఆటంకాలు పెట్టినా ఎదుర్కోవచ్చు అనే నమ్మకాన్ని కలిగించింది. తద్వారా వైఎస్ఆర్సీపీ తీవ్రంగా కుదేలయ్యే పరిస్థితి నుంచి నిలదొక్కునేదానికి మార్గం ఏర్పడింది. కానీ మళ్ళీ ఈ ఏడాది అదే తీరున పొగాకు కొనేవాళ్లే లేరు, మామిడి పంటకు గిట్టుబాటు ధర లేదు, మొక్కజొన్న అయితే పూర్తిగా నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలా మొక్కజొన్న తక్కువ రేటు కొనుగోలు చేసినటువంటి టీడీపీ నేతలే తెలంగాణలో అమ్ముకుంటున్నటువంటి తీరు మీద పొన్నూరులో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోరాడుతుంటే జగన్మోహన్ రెడ్డి నుంచి ఏమాత్రం కదలిక లేదు, కనీసంగా స్పందన లేదు. అక్కడి నుంచి బాధితులను పిలిపించుకుని ఓదార్చి మళ్ళీ పంపించడం తప్ప తానేం చేస్తారు, తానెందుకు కదలరు, తానెందుకు పెదవిప్పరు అనే దాని మీద స్పష్టత అయితే లేదు. అడపాదడప ట్విట్టర్లో ఒక పోస్ట్ చేయడం, అప్పుడప్పుడు గుర్తొస్తే ఒక ప్రెస్ మీట్ పెట్టడం, ఇదే విపక్ష నాయకుడు చేయాల్సిన బాధ్యత అనేటువంటి ప్రశ్న ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీరుని చూస్తే వినిపిస్తోంది. ఆయన కనీసంగా తన పార్టీని బలపరుచుకోవడానికి సభ్యత్వం ఎలాగో వైఎస్ఆర్సీపీ చేసే యోచనలో లేదు. కనీసంగా కమిటీల విషయంలో కూడా ఇప్పటి వరకు స్పష్టత లేదు. రేపో మాపో ఎస్ఐఆర్ జరగబోతుంది. వైఎస్ఆర్సీపీ దాన్ని ఎలా ఎదుర్కొంటుంది అన్నదానికి ఆ పార్టీ నాయకత్వం దగ్గర కూడా సమాధానం లేదు. ఏదో సజ్జల రామకృష్ణారెడ్డి నేతలకు పిలిపిస్తారు, నేతలు తోచినంత చేసే ప్రయత్నం చేస్తారు, చేసినోడు పుణ్యం చేయనోడిది పాపం అన్నట్టుగా ఆ పార్టీ సాగుతుంది. రేపు ఎస్ఐఆర్ పేరుతో వైఎస్ఆర్సీపీ శ్రేణుల ఓట్లన్నీ తొలగిస్తే అడ్డుకునేవాళ్ళు, అడిగేవాళ్ళు, దానికి సమాధానం ఇచ్చేటువంటి వాళ్ళు ఎవ్వరూ ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో కనిపించిన దాఖలాలు. మరి ఆ పార్టీ ఎలా నిలబడగలుగుతుంది, ఎలా ఎదుర్కొంటుంది? ఎస్ఐఆర్ అంటే విపక్షంలో ఉన్నటువంటి పార్టీలకి ఎంతటి పెద్ద సమస్యగా మారబోతుందో అనేక అనుభవాలు ఇప్పటికే వెల్లడయ్యాయి. అయినా వైఎస్ఆర్సీపీలో కనీసంగా స్పృహ కూడా కలుగుతున్నట్టుగా దాఖలాలు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీ శ్రేణులు రోడ్డు మీదకి వచ్చి ఎంతగా పోరాడుతున్నా, ఎంత పెద్ద సంఖ్యలో కదులుతున్నా, ఎంత పెద్ద స్థాయిలో ఉద్యమిస్తున్నా అధినేతలో మాత్రం చలనం అయితే రావట్లేదు. అధినేత చలించకుండా, అధినేత కదలకుండా ఆ పార్టీలో ఉత్సాహం పెరిగే అవకాశమే లేదు. ఆ పార్టీ అధినేతలో స్పందన రాకుండా వైఎస్ఆర్సీపీలో ఊపొచ్చేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఉండదన్నది మనం స్పష్టంగా చెప్పాల్సినటువంటి విషయం.